హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీస్ అనేది ఒక 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. అదేంటంటే మనము పండగలప్పుడు కానీ దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కానీ మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా తొందరగా ఇలా చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పండగలప్పుడు మెయిన్ మనకి ఏంటంటే పండగలప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఈజీ రెసిపీస్ కానీ ఎలా చేయాలనేది ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా అయితే ఒక్కసారి చేసి చూడండి. ఇక్కడైతే నేను ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొనేసి ఒక 2 ఇలాచీ వేసుకుంటున్నానండి. ఇలాచీ వేసుకొనేసి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ కూడా 2 వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు కూడా రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగినాక ఇవన్నీ కూడా పక్కకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేగినవి అవి అయితే మాడిపోకుండా చూసుకోండి. అలాగే ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు నేను ఉప్మా రవ్వ ఉంది కదండి, బాంబే రవ్వ, అది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి సిమ్లో పెట్టుకొనేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు అనేది వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పుకు 2 కప్పుల వాటర్ అయితే 2.5 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి నేను ఇందులోకి. ఇది తీసుకొని ఉండలు లేకుండా ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి, లేకపోతే ఉండ పట్టేస్తుందండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి. మనం నెయ్యిలో బాగా వేయించాం కదా ఉప్మా రవ్వని, కాబట్టి మనకు రుచి అనేది తొందరగా అనేది ఉండకట్టకుండా చాలా రుచిగా ఉంటుంది. సాఫ్ట్గా అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మరి కొంచెం సేపు వాటర్ అనేది ఉంది కాబట్టి కొంచెము మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు షుగర్ కానీ ఇందులోకి బెల్లం కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్, మీకు కావాల్సి వస్తే పైనాపిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కొంచెం బాగా దగ్గర పడ్డాక అండి, ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా, అవి వేసుకొనేసి ఫైనల్గా ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసి బాగా అవన్నీ కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా రెడీ అయిపోయింది. ఇలా మనము దేవుడికి సింపుల్గా చేసి పెట్టుకోవచ్చండి. పండగలప్పుడు కూడా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనము ఇలా చేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే మనకు ఈ స్వీట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బౌల్లోకి సర్వ్ చేసుకొనేసి పైన పిస్తా పప్పులతో డెకరేట్ చేసుకుందామండి. మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఐటమ్ అనేది చూపిస్తానండి. ఇది స్వీట్ పొంగల్ అండి, బెల్లంతో తయారు చేసిన స్వీట్ పొంగలు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇది కూడా చేసి పెట్టండి. ఎలా చేయాలనేది మెజర్మెంట్స్తో సహా నేను ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎంత బాగుంటుందంటే నెయ్యి ఫ్లేవర్ మనకు బాగా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి ఫ్లేవర్తో అదిరిపోయేలాగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపించే అంత బాగుంటుంది ఈ స్వీట్ పొంగల్. మరి నైవేద్యం పెట్టడానికి దేవుడికి కూడా ఇలా పెట్టేస్తే మనము చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈరోజైతే నేను ఇప్పుడు
వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని చిన్న గ్లాస్ అంతా రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ గ్లాస్తో. అలాగే అదే గ్లాస్ సేమ్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పెసరపప్పు ప్రెషర్ ప్యాన్లో వేసి పచ్చివాసన పోయేంతవరకు కొంచెం పెసరపప్పును వేయిస్తే మనకి మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని దానికి డబల్ అంటే వాటర్ వేసేసుకుంటున్నాను. ఒక 5 గ్లాసెస్ వాటర్ ఉంటుందండి. అవి వేసుకునేసి ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకొని అందులో ఒక బెల్లం వేసి బెల్లంని మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొనేసి ఇందులోకి నేను నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి మంచిగా బాగా ఫ్రై అయ్యేలా చూడండి, మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక దించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇలా పెసరపప్పు రైస్ వేసి చేసాం కదా, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఇదే మెజర్మెంట్స్తో కట్టె పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది. ఇందులో నుంచి డస్ట్ అనేది పడకుండా ఎలా స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ అనేది మన స్వీట్ని బట్టి అనేది వాటర్ వేసుకోండి. ఇలా ఉండలు అనేది లేకుండా ఇది బాగా ప్రాపర్గా మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే చూడండి బాగా మెతుకులు అనేది లేకుండా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. మనకి ఇలాచీ పౌడరు అలాగే పచ్చికర్పూరం వేసుకుంటున్నాను. కొంచెం మంచి పచ్చికర్పూరం వేయడం వల్ల ఏంటంటే మనకు గుళ్ళో చేసిన ప్రసాదం లాగా మంచి కలర్ అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది పచ్చికర్పూరం అనేది. ఇప్పుడు నేను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉంది కదండి, అవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపేసుకొనేసి సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఇవన్నీ కూడా మనకు అన్ని ఫ్లేవర్స్ అనేది మనకి ఇలా లాస్ట్లో మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తాయి. అలాగే తినేటప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కసారి అలా బాగా కలిపేసుకొని మనము బౌల్లోకి సర్వ్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేద్దామని, దేవుడికి కానీ ఏదైనా పండుగలప్పుడు కానీ ఇలా చేసేయండి. చాలా ఈజీగా ఎక్కువ అనేది టైం వేస్ట్ కాకుండా చాలా రుచిగా ఉంటుంది. మరి మీకు ఈ 2 వీడియోలు నచ్చినాయి అనుకుంటున్నా. మరి ఈ 2 వీడియోలు కూడా మీరు చూసి ఎలా ఉందనేది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.